వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం చూసింది మణికొండలో ఉన్నటువంటి అల్కాపూర్ కాలనీలో ఉన్నమాట. ఇక్కడ చూసినట్టు విధంగా హైడ్రా ముందు వేస్తూనే ఉంది. కొంచెం గ్యాప్ ఇచ్చి హైడ్రా ముందుకు వెళ్తడం జరుగుతుంది. ఇది కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఈ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టకూడదు, అంటే బిల్డింగ్ పైన ఇవి షట్టర్స్ ఇచ్చారనమాట. కమర్షియల్కి ఇవ్వకూడదు, ఓల్డ్ బిల్డింగ్ అని ఒక పేరుతో ఇవి కంప్లీట్ చేయడం జరిగింది బిల్డింగ్ వాళ్ళు. తర్వాత ఇవి కూల్ చేసిన విధానం కూడా మనం చూడొచ్చు, పక్కన విజువల్స్ కనపడతా ఉంటాయి. ఓన్లీ స్వెట్స్ మటుకు ఉంచుకోవద్దు, ఇవి కమర్షియల్ ఇవ్వకూడదు, ఇవి పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ ఇవ్వాలి కానీ కమర్షియల్ ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది అనమాట. సరే, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళైతే కొంచెం వాళ్ళు బాధపడే బాధలో ఉన్నారనమాట. ఎందుకంటే ఇవన్నీ స్టోర్స్ చూసినట్టు మనం అంతా కూరగాయల స్టోర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనం లోపల చూసినట్టు ఓన్లీ స్వెటర్స్ మట్టుగా తీసేశారు. సో లోపల మట్టుకు మేము అంతా క్లీన్ అంటే మొత్తం తీసేయాలన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, ఎన్నో జరిగింది ఎవరికైతే క్లారిటీ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం అయితే హైదరాబాద్ వచ్చేసి రంగనాథ్ గారు చెప్పడం జరిగిందనమాట. ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేసి తీసేయడం జరుగుతుంది. హైడ్రా మనం చూసుకున్న కొన్ని విధాలుగా చూసినట్టయితే కొంచెం తక్కువ హైడ్రా ఇప్పుడు కనిపిస్తున్నది, కానీ కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని కరెక్టా కాదా ఒక వేలో వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. హైడ్రా ఒక్కసారి ముందు అడిగేసిందంటే వెనక అడిగేసే ప్రయత్నం జరగట్లేదు. ఎక్కడ చూసినా ఇక్కడ ఉప్పు పాదం వేసినట్టు కూడా కనిపిస్తుంది మనకి. ఈ విధంగా చూసినట్టయితే మనం ఇందులో అక్కడ మాట్లాడే ప్రయత్నం చేసిన కొన్ని మంది అంటే ఇవి అంతా కమర్షియల్కి ఇచ్చారు, కమర్షియల్ ఇవ్వకూడదు, ఒక అపార్ట్మెంట్ టైప్లో నార్మల్గా కమర్షియల్కి ఇవ్వకుండా నార్మల్ ఓపెన్ ప్లేస్లో ఉంచాలి, కానీ కమర్షియల్కి ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇవి కంప్లీట్ చేయడం జరిగింది, ఇవన్నీ పగలగొట్టడం జరిగిందని చెప్తున్నాను. సరే, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనం వెళ్ళి కొన్ని మంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అన్న నమస్తే. అన్న నా పేరు మహేష్. ఇది ఎప్పటి నుంచి నడుస్తున్న స్టోర్? ఇది గత 3 సంవత్సరాల నుంచి హేబండి అనే స్టోర్, వెజిటేబుల్ స్టోర్ నడుస్తుంది ఇక్కడ. మీదేనా స్టోర్ ఇదంతా? మేము ఇందులో వర్క్ చేస్తామండి 5 years నుంచి కంపెనీలో. ఇంటిమేషన్ ఇవ్వకుండా తీసేశారండి. యాక్చువల్గా కమర్షియల్ పర్పస్ లేదని చెప్పేసి, కాకపోతే కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ మనం మంత్లీ కడుతున్నాము. ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళకి అన్నీ చూపించామండి. లేవని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వకుండా, ఇప్పుడు స్టోర్ వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, డైరెక్ట్ వచ్చి కూల్ చేశారు వీళ్ళు. గత 5 సంవత్సరాలుగా మేము ఇందులో వర్క్ చేస్తున్నాం. 3 సంవత్సరాలుగా స్టోర్ ఇక్కడనే ఉంది. ఒక 70 మంది పనిచేస్తారు డైరెక్ట్గా. వాళ్ళందరి పరిస్థితి ఏంది, ఇప్పుడు రోడ్ మీద పడ్డట్టే. 70 మంది ఎంప్లాయీస్ రోడ్ పైన పడ్డట్టే. అండ్ ఇండైరెక్ట్గా మనకి ఫార్మర్స్ ఒక 500-600 ఫార్మర్స్ వర్క్ చేస్తారు మన దాని కింద. ఇప్పుడు టోటల్ ఎంప్లాయీ పరిస్థితి ఏంటో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చి కూర్చోరు. పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని నెట్టేయడం కానీ ఏమైనా జరిగినా, లేకపోతే నార్మల్గా పగలగొట్టడం ఆపుతారు కదా మీరైతే? వచ్చే లోపలే చేసేసారు వాళ్ళు, ఇంటిమేషన్ లేకుండా. అదే అండి జరిగింది. ఎన్ని మంది రైతులు ఇక్కడికి వెజిటేబుల్స్ పంపిస్తుంటారు మీ దగ్గరికి? మన దగ్గర ఈజీగా 500-600 పైన ఫార్మర్స్ మనకి సప్లై చేస్తారండి డైరెక్ట్గా. వాళ్ళు ఎంప్లాయీస్ ఒక దగ్గర 70 మంది ఉంటారు. వాళ్ళందరినీ ఇప్పుడు రోడ్ మీదకి లాగినట్టే అండి. ఇప్పుడు మీ ఓనర్స్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేదండి, డైరెక్ట్గా వచ్చి చేస్తారు. అవన్నీ మేము రాకముందుకే జరిగిపోయినాయండి డైరెక్ట్ వేలో. మరి మీరేం చెప్తాం అనుకోండి హైడ్రా వాళ్ళకి? హైదరాబాద్లో ఇట్లాంటి చిన్న ప్రాపర్టీస్, సామాన్య వ్యక్తులు, ఇట్లా కూరగాయల షాపులు వీటిపైన కాదండి, ఇలా కమర్షియల్ లేకుండా ఉన్నాయి. ఎన్ని రన్ అవుతున్నాయి అవన్నీ కూల్ చేస్తున్నారా మీరు? రోడ్ల పైన ఉన్నాయన్నీ. ఈ మణికొండలో ఎన్ని ఉన్నాయి ఇలాంటివి? ఫస్ట్ దీన్నే ఎందుకు కూల్చారు? ఎక్కడో ఏదో ఇబ్బంది ఉంది, వీళ్ళకి ఇష్యూస్ జరిగి అసలు ఈ రెసిడెన్సీలో ఉన్న వాళ్ళే అండి. ఒకరికి ఇద్దరికి జరిగిన దానివల్ల ఇంతమందిని రోడ్డు మీదకి తీసుకురావడం కరెక్ట్ కాదు కదండి. ఖచ్చితంగా దీన్ని మీడియా రూపంగా మా ఎంప్లాయీస్ తరపు నుంచి మేము వేడుకుంటున్నాము, సమన్యాయం అయ్యేలా చూడండి. ఇంటిమేషన్ లేకుండా మార్నింగ్ వచ్చేసి ఎవరు లేకుండా స్టోర్ దగ్గర మాకు వేరే వాళ్ళు చెప్పేసి 10 o'clock వచ్చి అంత కూల్ చేసిన తర్వాత మేము రావడం జరిగిందండి ఇక్కడికి. మాదేంది మార్నింగ్ స్టోర్ కూడా కాదు, మాది ఈవినింగ్ స్టోరే ఉంటుంది. మేము సర్వీస్ ఇచ్చే డైలీ నీడ్ ప్రొడక్ట్స్ అనమాట. మేము ఎవరికి ఏం కష్టాల్లో వాళ్ళకి ఏమి ఇస్తలేం, ఏం చేయట్లేదు అనమాట. మా దగ్గర నియర్లీ దాదాపు ఎక్కడ కాదనుకుంటే 700-800 కస్టమర్స్ వస్తారండి మా దగ్గరికి. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? ఎంప్లాయీ సిచ్యువేషన్ ఏంటి చెప్పకుండా వచ్చి, తెలియకుండా వచ్చి ఇలా చేసేసి మేము ఇచ్చేది డైలీ నీడ్ ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్సే ఇస్తాం. నాణ్యత హెల్దీ ప్రొడక్ట్సే కదా ఇచ్చేది. ఒక మాట అయినా చెప్పాలి కదా, ఇలా చేస్తున్నాం, ఇలా చేయట్లేదు అని చెప్పి. చేయకుండా ఇలా వచ్చి ఇంటిమేషన్ లేకుండా ఒకేసారిగా అలా ఏం జరగలేదండి. ఇబ్బంది పెట్టడం ఏం జరగలేదు. కాకపోతే ప్రాపర్ ఇంటిమేషన్ అంటే స్టోర్ లేని టైంలో మార్నింగ్ మాది ఓపెన్ ఉండదు, క్లోజ్ ఉంటుంది. మాది ఓపెన్ అయ్యేది 1 o'clock నుండి స్టార్ట్ అవుతుంది. మాకు ఈవినింగ్ కస్టమర్స్ వచ్చేది కూడా ఈవినింగే వస్తారు మాకు. ఇప్పుడు ఎలా మేము సర్వైవ్ అయ్యేది ఎలా? ఇప్పుడు ఎలా మేము ఉండేది? ఇప్పుడు
మా స్టాండ్ తీసుకునేది మా మేడం ఒకటే స్టాండ్ తీసుకున్నారండి. ఇప్పుడు మేము సపోర్ట్ ఉన్నది మేము మేడం చెప్తేనే మేము వచ్చామన్నమాట. ఇప్పుడు కొన్ని లాస్ జరిగాయి మేడంకి కూడా, కాకపోతే ఆయన మేము స్టాండ్ తీసుకొని సరే ఓపెన్ చేద్దాం, స్టోర్స్ ఓపెన్ చేద్దాం, రన్ చేపిద్దామని చెప్పి రన్ చేయించారనమాట. ఇప్పుడు మేము సార్ కూడా చెప్పారు. సో దానికి ఇవన్నీ కారణాలు చెప్పాలి కదా మాకు ఒక మాట అయినా సరే. ఉందండి. మా హస్బెండ్ 2.5 years బ్యాక్ మేము ఇది వేరే హౌస్ కోసం తీసుకున్న షటర్. ఇక్కడ యాక్చువల్గా మార్నింగ్ రాగా రెసిడెన్సే వెజిటబుల్ స్టోర్ పెట్టమని మా హస్బెండ్ని పదే నన్ను కూడా పదే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మాకు వెజిటబుల్ స్టోర్ కావాలి, ఇక్కడ ఏమీ లేదని. అప్పుడు మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాతనే ఇది వేరే హౌస్గా ఉన్నది స్టోర్కి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పార్క్ వచ్చే లోకల్ రెసిడెన్స్ను ఫస్ట్ మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది కూడా వెజిటబుల్ స్టోర్ కావాలని మార్నింగ్ రాగా రెసిడెన్సే. ఈరోజు మళ్ళీ మార్నింగ్ రాగా రెసిడెన్స్లో ఉన్న ఒకరిద్దరు ఎంతమందో నాకు తెలీదు, టెనెంట్ అను కొంత మేబీ ఫ్యూ పీపుల్ కలిసి ఈ రోజున మళ్ళీ ఇదే మాకు ఈ వెజిటబుల్ అంటే ఇక్కడ షట్టర్స్ వద్దని చెప్పారు. అంటే మాకు అట్లీస్ట్ ముందుగా టైం ఇచ్చి ఏదో అందరికంటే ఎక్కువ మోస్ట్ ఎఫెక్టెడ్ నేనే. ఈరోజు నేనేం చేయాలి చెప్పండి? 8,000 SFT స్టోరు ఈరోజు వెకేట్ చేయమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? మా హస్బెండ్ చనిపోయి జస్ట్ 3 months. టూ మెనీ ఛాలెంజెస్లో నేను ఉన్నాను. మళ్ళీ ఇది అన్నిటికంటే ఇదే మా మెయిన్ స్టోర్ కూడా. మాకు ఓయూ కాలనీలో ఇంకొక స్టోర్ ఉంది, కానీ మా లైవ్లీహుడ్ అంతా ఈవెన్ మా టీం అంతా ఇప్పుడు నేను ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వలేని పరిస్థితి, అన్ని మా ఫార్మర్స్కి వెండర్స్కి నేను పేమెంట్స్ చేయలేని పరిస్థితి. నేనేం చేయాలి? 2.5 years నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నది ఈరోజు వెకేట్ చేసి వెళ్ళిపోమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? రెసిడెన్సీ అడిగారు ఫస్ట్ మాకు ఇక్కడ వెజిటబుల్ స్టోర్ కావాలని. లోకల్ రెసిడెంట్స్ అందరికీ కూడా ఇది చాలా బెస్ట్ ఎమ్యూనిటీ ఎంటైర్ అల్కాపురికే. ఇది ఓన్లీ ఈవినింగ్ స్టోర్, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫార్మర్స్ నుంచి ఫ్రెష్గా మేము ఫార్మ్స్ నుంచి కలెక్ట్ చేసిన వెజిటబుల్స్ మాకు ఈవినింగ్ వస్తాయి. ఇది ఓన్లీ 5 hours స్టోరు. న్యూసెన్స్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదని మాకు రెసిడెంట్స్ అందరూ చెప్పారు, చెప్తున్నారు కూడా. న్యూసెన్స్ లేదు హే బండి వల్ల అని చెప్పి ఈరోజు షట్టర్స్ ఎందుకు ఇలా చేశారో మాకు ఆన్సర్ ఏమన్నా చెప్పగలరా? నేను యాజ్ ఎ టెనెంట్గా అందరికంటే మోస్ట్ ఎఫెక్టెడ్ నేనేం చేయాలో చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చేశారో కూడా నాకు తెలియదు. మేము ఒక కూరగాయల షాప్ నడుపుతున్నాం 2.5 years నుంచి. అంటే 5 years నుంచి కూడా ఇది షాప్ ఉంది. అంతకుముందు గ్రాసరీ షాప్ ఉండేది, దాని తర్వాత ఇప్పుడు వెజిటబుల్ షాప్ నడుపుతున్నాము. వెజిటబుల్ షాప్ కూడా ఇన్మేట్స్తో లోపల ఉండేటటువంటి రెసిడెంట్స్ అందరితో కూడా మేము పర్మిషన్ తీసుకొని నడుపుతున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళకు మేము కమర్షియల్ మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత మున్సిపల్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కమర్షియల్ లెవెల్గానే తీసుకున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా కమర్షియల్ బిల్గానే మేము కడుతున్నాము. కట్టిన తర్వాత ఈరోజు ఇందుట్లో ఉండే ఒక టెనెంట్ మీడియా మాఫియా గాడు, వాడు చెప్పండి. విజయభాస్కర్ అనేటోడు ఒకడు, ఆంధ్రప్రభ విజయభాస్కరు, ఆంధ్రజ్యోతి భాస్కరు. ఈ ఇద్దరు టెనెంటే, మళ్ళీ వాళ్ళు ఓనర్స్ కాదు. ఆంధ్రప్రభ అతను రామరెడ్డి గారిని ఒక ఫ్లాట్ అడిగాడట. రామరెడ్డి గారు లేకపోతే ఫ్రీగా అడిగాడో మరి దేనికి అడిగాడో వాడు ఆ కక్షతోటి మొత్తం ఇవన్నీ రెసిడెన్షియల్ కమర్షియల్ కాదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మాకు ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీసు ఎలాంటి నోటీసు మాకు ఇవ్వలేదు. ఒక రామరెడ్డి గారికి ఇచ్చారట, అది మా వరకు కమ్యూనికేట్ కాలేదు. నోటీస్ ఇచ్చేసి మాకు ఎలాంటి నోటీస్ లేకుండా అకస్మాత్తుగా వచ్చి దీన్ని కూలగొట్టిపోయారు. మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టారా, జిహెచ్ఎంసీ వాళ్ళు కూలగొట్టారా, హైడ్రా రంగనాథ్ గారు కూలగొట్టారా మాకు ఇప్పటికీ తెలియట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళని వెళ్ళి అడిగితే మేము దీంట్లో ఇన్వాల్వ్ కామండి అన్నారు. ఈరోజు చూస్తే జిహెచ్ఎంసీ బండి ఉంది. రంగనాథ్ గారికి దీంట్లో అర్హతనే లేదు. నిజంగా చెప్తుంటే రంగనాథ్ గారు ఈ విషయాల్లో ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు 2024 జూలై తర్వాత ఉన్నవే అని. మరి ఇది మాది 2016ది. మరి 16 దాన్ని ఎట్లా కూలగొట్టారు, ఏ హక్కుతో కూలగొట్టారు, ఇవాళ మాకు జరిగినటువంటి డ్యామేజ్ ఏంటో చెప్పండి. ఈ అమ్మాయి అండి మొన్ననే ఒక 1 month కింద భర్త చనిపోయాడు. ఒక అమ్మాయి తన సొంత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి తన శక్తి నిరూపించుకోవడానికి ఒక కూరగాయల షాప్ పెట్టుకుంటే కూరగాయలను కూలగొట్టే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అండి ఇది? ఆడవాళ్ళని ఏడ్పించే ప్రభుత్వం ఏ ప్రభుత్వం చెప్పండి మీరు మాకు. రంగనాథ్ గారు మీకు మీ పర్వీలో లేని దాన్ని ఎందుకు జైలు పెట్టి మమ్మల్ని ఇట్లా ఏడిపిస్తున్నారో చెప్పండి.
అంటే మీకు మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ తీసుకోవడానికి, ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉందంట. మేము అడిగాము, పోనీ ఒకటి కమర్షియల్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మాకు ఒక ప్రొసీజర్ ఏదైనా చెప్పండి అని అంటే, కమర్షియల్ ప్రొసీజర్ అట్లాంటిది ఏమీ లేదు, పోయి హెచ్ఎండిఏలో అడగండి అంటారు. ఎంత బాధ్యతారహితమైన స్టేట్మెంట్ అండి. రంగనాథ్ గారిని అడిగాను, హైదరాబాద్లో ఉన్న 1,00,000 షాప్స్ అన్నీ ఈ రూపకంగానే ఉన్నాయండి, అదొకటి కాదు, మరి అందరినీ కూలగొట్టండి అంటే ఎక్కడో ఒక చోట మొదలు పెడతాం మేడం అంటాడు. ఒక ఆఫీసుల అధికారంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటనా అండి ఇది? ఇప్పుడు ముందు ఇక్కడే మొదలు పెడతామన్న తర్వాత రేపటి నుంచి మొత్తం కూలగొడతారా అండి వీళ్ళు? ఇది న్యాయమా, సమన్యాయమా? ఈ సమాజంలో సమన్యాయం అంటే ఇదేనా చెప్పండి. నువ్వు ఒకవేళ ఇంతమంది ఉన్నప్పుడు ఒక పాలసీ చెయ్యి, పాలసీ చేసి ఈ పాలసీ ప్రకారం మేము పోతున్నామని ప్రజలకు చెప్తున్నాం. ముందు నుంచి షటర్ స్టార్ట్ చేస్తాం అంటే మాకు రెసిడెన్షియల్ కమర్షియల్ తేడా తెలియదు ఇంతకు ముందు పిల్లలు తీసుకొని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసాక మున్సిపాలిటీ వాళ్ళు లేదు, ఇది మీరు కమర్షియల్ యాక్టివిటీ నడుపుతున్నారు కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ కట్టాలని విత్ పెనాల్టీ బ్యాక్ డాక్స్ తో తీసుకున్నారండి వాళ్ళు. అది ఏ ఇయర్ సరిగ్గా గుర్తు లేదు, తీసుకున్నారు వాళ్ళు. మేము పే చేసాం. ఆన్లైన్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ పే చేస్తున్నాము. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మేము కమర్షియల్ పే చేస్తున్నాము. వాళ్ళు కూడా పెనాల్టీతో సహా తీసుకున్నారు. మెయింటెనెన్స్ కూడా కమర్షియల్ మెయింటెనెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఇన్మేట్స్ వాళ్ళు రెసిడెన్స్ మొత్తం మెయింటెనెన్స్ అసోసియేషన్ రెసిడెన్షియల్ గా వాళ్ళు కూడా కమర్షియల్ ఇస్తున్నారు. ఏదో కంజెషన్ అవుతుంది అని చెప్పన్నారు. ఇది 100 ఫీట్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్ లో ఏ రకమైన కంజెషన్ లేకుండా వీళ్ళ వ్యాపారం జరిగేది ఓన్లీ ఈవినింగ్ 5 to 9 మాత్రమే. ఆ టైంలో ఈ అమ్మాయి 2 మనుషులను పెట్టి పార్కింగ్ అడ్డం దిద్దం పెట్టకుండా అది కూడా మేము కేర్ తీసుకున్నాము. ఇంకా ఎక్కడ కంజెషన్ ఉంటుందండి? లేను ఎప్పుడో ఒక ఫోటోలు, పాత ఫోటోలు తీసి పెట్టేసి ఇదంతా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రకరకాలుగా మమ్మల్ని చేస్తే ఎక్కడ పోయి బ్రతకాలి, ఎవరు పోయి చెప్పుకోవాలండి మేము? మళ్ళీ ఇవాళ ప్రపంచం మొత్తం ఇవే షాపులు ఉన్నాయండి, ఇట్లాంటివే ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ కట్టింది కదా, అవును, కమర్షియల్ ట్యాక్స్ మున్సిపల్ వాళ్ళకి ఏదర్ కమర్షియల్ ట్యాక్స్ తీసుకోకూడదు. రెండోది చూశారు కదా, అంటే హైడ్రా చేసే పనులు కూడా మనం విన్న తర్వాత అర్థమైంది. మీ ఎంప్లాయీస్ అంటే ఒక మాట ఏమి మా ఓనర్స్ కానీ చెప్పలేదు. ఇప్పుడు మా ఓనర్స్ అంతా మమ్మల్ని వెళ్ళిపోతున్నారు, మా జీతాలు ఏంటి ఇవన్నీ హైడ్రా చేసే కరెక్టే. బట్ కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇస్తే వాళ్ళు స్టోర్ మార్చేసుకొని ఇప్పుడు మేము రైతుల దగ్గర నుంచి కూరగాయలు తెచ్చుకుంటా ఉంటాం, మా ఎంప్లాయ్మెంట్ ఎంతో కోల్పోయిన చెప్తున్నారు అనమాట. ఈ పర్టికులర్గా ఇచ్చింది ఏంటంటే ఒక రెసిడెన్సీ వాళ్ళ లోపల కొంచెం విభేదాలు ఉండటం వల్ల సో వాళ్ళు కంప్లీట్ చేయడం ద్వారా ఈ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఇది ఓన్లీ మనం చూసినట్టు ఒకసారి చూడండి, ఓన్లీ స్వెటర్స్ మటుకే తీసేశారు. ఇంకే ఒక్కటి కూడా డిస్ప్లే చేయడం జరగలేదు అనమాట. ఓన్లీ స్వెటర్లు తీసేశారు. ఓన్లీ అక్కడ చూసినట్టు బాస్కెట్లు కూడా అన్ని రీపెయినెడ్ కనిపిస్తున్నాయి అనమాట. ఈ స్టోర్ అంతా రేపు కల్లా ఖాళీ చేయాలి, లేకపోతే ఇదంతా చేసే వరకు చెప్పారంట, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఓనర్స్ కూడా కేసు పెట్టడానికి వెళ్ళారు. ఎందుకంటే మేము మున్సిపాలిటీ వాళ్ళకి ప్రతిసారి మేము అమౌంట్ పే చేస్తూనే ఉన్నాం. దీని గురించి మేము ప్రతిదానికి మా దగ్గర లీగల్ నోటీసులు ఉన్నాయి, ఇవన్నీ నోటీసులు ఉన్నాయి. సో ఎందుకు చేశారనేది కారణంతో మాట్లాడుతున్నాను అనమాట. సో మేము ఏమన్నా అమౌంట్ పే చేయట్లేదా, మేము కమర్షియల్ అన్నిటి కడుతూనే ఉన్నాం, అమౌంట్లు కడుతూనే ఉన్నాం. సో కట్టినప్పుడు ఎందుకు పగల కొడతారని ఒక దాని మీద కేసు పెట్టడానికి జరిగింది. మరి సో ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తే చూడాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే మనం చూసినట్టు ఒకసారి చూడండి, ఇవన్నీ సార్ మనం చూసినట్టు ఎంప్లాయీస్ కూడా చాలా బాధలో ఉన్నారనమాట. ఎందుకంటే మా ఎంప్లాయ్మెంట్ మేము కోల్పోయినట్టే సార్. ఇప్పుడు మమ్మల్ని అందరినీ ఇంటికి వెళ్ళి పంపిస్తారు. ఇప్పుడు మీ ఇది దీంట్లో 3 years నుంచి చేస్తున్నాం. ఇప్పుడు మేము ఎక్కడ పోయి బతకాలి, ఇప్పుడు మాకు డబ్బులు ఎవరు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుందా, ఎవరు ఇస్తారు చెప్పండి అని ప్రశ్నించడం కూడా జరుగుతుంది. మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మా ఆఫ్టర్నూన్ నుంచి మేము ఓపెన్ చేస్తాం, కానీ ఇది 10 వరకు వచ్చేసి అన్ని పగలగొట్టేసి ఎవరికి వితౌట్ ఇన్ఫర్మేషన్తో చేయడం జరిగిందనమాట. సో మరి ఏం జరుగుతుంది అనేది వాళ్ళతో ఇంకొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు వాంటుంటే ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మరి మీరేమనుకుంటున్నారో, ఈ హైడ్రా మీద మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, 2 విషయాలు ఉంటాయి కాబట్టి సరే చూద్దాం మరి ఏమవుతుంది ఏంటో ఒకసారి. ఓకే.